అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు దర్శన్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో పీవీసీ ఆధార్ కార్డు మనం ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి అనే విషయం వీడియో ద్వారా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. అంటే ఆధార్ కార్డు మనం జిల్లాలు మారిన తర్వాత, అడ్రస్ చేంజ్ చేసిన తర్వాత, లేకపోతే ఫోన్ నెంబర్ అప్డేట్ చేసిన తర్వాత, లేదా ఆధార్ కార్డును కొత్తగా చేసుకున్న తర్వాత చాలామందికి పోస్ట్ ద్వారా ఇంటికి వచ్చాయి, చాలామందికి రాలేదు. అలా రాని వారు ఇలా అప్లై చేసుకుంటే జెట్ వేగంతో మీ ఇంటికి అనేది చేరుతుంది అనమాట. అది ఎలా చేయాలో నేను వీడియోలో క్లియర్గా చెప్తానండి. చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు భారతదేశంలో ముఖ్యమైన పత్రంలో ఒకటిగా బ్యాంకుల నుంచి ప్రభుత్వ పథకాల వరకు దీన్ని ఆధార్ కార్డుని తప్పనిసరిగా విషయం మనందరికీ తెలుసు. ఇంతకుముందు ఇంటికి వచ్చిన ఆధార్ కార్డు లామినేషన్ చేయించవలసి ఉండేది. అయితే ఇప్పుడు పీవీసీ కార్డుకి మనం ఆర్డర్ చేసుకుంటే, పీవీసీ కార్డు అంటే ఒక ప్లాస్టిక్ కార్డ్ టైప్ వస్తుందండి. అంటే ఇది ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాదు, పీవీసీ అంటే పోలీవినిల్ క్లోరైడ్ అనే ప్రోడక్ట్తో తయారు చేస్తారనమాట. ప్లాస్టిక్ టైప్ ఉంటుంది. అంటే ఏటీఎం కార్డు, పాన్ కార్డు, క్రెడిట్ కార్డు టైప్ కూడా ఇది కూడా ఉంటుందన్నమాట. దీన్ని ఎలా మనం ఆన్లైన్లో బుక్ చేయాలి అనే విషయం నేను చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. అయితే ఇది ఆధార్ కార్డు యొక్క తాజా వెర్షన్ అన్నమాట. ఈ ప్రత్యేక ఫీచర్ కలిగిన కార్డును పొందడానికి మీరు 50 రూపాయలు అయితే ఫీజు చెల్లించవలసి ఉంటుంది. చెల్లించిన తర్వాత వారం రోజుల్లో స్పీడ్ పోస్ట్ ద్వారా ఇంటికి అనేది కార్డు అనేది చేరుతుందన్నమాట. ఎవరికైతే ఇంకా పోస్టులు రాలేదో, వాటి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు ఈ విధంగా చేస్తే సింపుల్గా మీకు వారం రోజుల్లో అయితే కార్డు 100% అయితే వస్తుంది. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో. చాలా సింపుల్ ప్రాసెస్ అండి అప్లై చేయడానికి. ముందుగా మనం గూగుల్లో UIDAI.gov.in టైప్ చేయండి, లేదా నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి కూడా మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రావచ్చు. ఓపెన్ చేసిన తర్వాత, లింక్ను ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఇంగ్లీష్ అని ఉంది కదా, ఇంగ్లీష్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత అలా మెల్లగా స్క్రోల్ చేయండి. అలా స్క్రోల్ చేస్తే మీకు పీవీసీ కార్డ్ ఆర్డర్ అనేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలండి. మీ యొక్క ఆధార్ నెంబర్తోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆర్డర్ ఆధార్ పీవీసీ కార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అండి, సెకండ్ స్టెప్ డైరెక్ట్ పేమెంట్ చేయడమని. మన యొక్క ఆధార్ నెంబర్ కనిపిస్తుంది. 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసుకుంటారు. నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ చూడండి, క్యాన్సిలేషన్ రిఫండ్ ప్రాసెస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా 50 రూపీస్ అయితే కట్ అవుతుంది. మనం కార్డ్ పేమెంట్ చేసుకోండి, నెట్ బ్యాంక్ కాకుండా కార్డ్స్ డెబిట్ కార్డ్స్ పేమెంట్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. కార్డ్ డీటెయిల్స్ రన్ చూడండి, దాని మీద ప్రొసీడ్ అని చేయండి. సేవ్ చేయాలంటే చేయండి, లేకపోతే అవసరం లేదు. ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వెళ్తుందండి. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి కార్డ్ జనరేట్ అయినట్టు ఒక మెసేజ్ అయితే వస్తుందండి. పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్టు. పేమెంట్ ఇక్కడ చూడండి, అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ అయిన చూడండి, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మన యొక్క పేమెంట్ స్టేటస్ ఏముంది, మనకి రిసిప్ట్ ఈ విధంగా అయితే మనకు రావడం జరుగుతుందండి. ఒకసారి చూసుకోండి కంప్లీట్. అయితే ఇది మనకి 5 వర్కింగ్ డేస్లో అయితే మన ఇంటికి అయితే రావడం జరుగుతుంది. ఎవరైతే కొత్తగా అప్లై చేసుకున్నారో, అప్డేట్ చేసుకున్నారో, వారికి ఎవరికైతే పోస్ట్ ద్వారా ఇంతవరకు కార్డు రాలేదో వాళ్ళు ఈ విధంగా పీవీసీ కార్డుకి అప్లై చేసుకున్నట్లయితే వారం రోజుల్లో ఖచ్చితంగా మీకు ఇంటికి అయితే వచ్చేయడం అయితే జరుగుతుంది. ఓకేనండి, ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వెంటనే మీకు రిప్లై ఇస్తాను. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.